హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వెహికల్ రిపేర్కి వచ్చింది. షెడ్కి తీసుకెళ్తున్నాను. ముందుగా నేను డిస్కులు కొనుక్కున్నాను. సెకండ్ వెహికల్ డిస్కులు కొనుక్కున్నాను. దానికి పెయింట్ తీసుకున్నాను, గోల్డ్ కలర్ది. ఇది సిల్వర్ కలర్ టిన్నరో. ఇది పెయింట్ ఏమో సిల్వర్ కలర్. ఇది ఇప్పుడు ఆ సిల్వర్ కలర్ది డిస్కులకి పేపర్ కొట్టేసేసి సిల్వర్ కలర్ పెయింటింగ్ వేస్తాను. ఇప్పుడు ఇదిగోండి, ఇది పేపర్ తీసుకున్నాను. పేపర్తో క్లీన్గా కొట్టేసాను. ఇది బ్రష్ పెయింట్ వేయడానికి. ఇక డిస్కులు ఒక్కొక్కటి డిస్క్ని క్లీన్ చేసేసాను. క్లీన్ చేసి ఒక్కో దాన్ని వెనక వైపు ముందు ఫుల్గా పేపర్ కొట్టేసేయాలి. ఇక వెనక వైపు చూడండి, బాగా డస్ట్ పట్టేసింది. సెకండ్స్లో కొనుక్కున్నాం కదా, డస్ట్ పట్టేసింది. శుభ్రంగా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు క్లీన్ అయిపోయినాక పెయింట్ కలుపుకున్నాను. పెయింట్ కలుపుకొని అది లిక్విడ్ వేరుగా ఉంది, పెయింట్ వేరుగా ఉంది. అది రెండు మిక్స్ చేసుకోవాలి బకెట్లో. ఇక ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడే, చూడండి. అది ఫస్ట్ టైం, మనకు తెలియదు దీని గురించి. వేరే అతను చెప్తే మా ఫ్రెండు ఇలా తీసుకొని వేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళకి ఇవ్వాలన్నా, పెయింట్ వేసే వాళ్ళకి ఇవ్వాలన్నా ఒకదానికి 200 అడిగారు. ఎందుకు మన చేతిలో పనే కదా అని నేనే కొనుక్కొచ్చి అన్నీ రెడీ చేసుకుంటున్నాను. ఇదిగో లిక్విడ్ పోస్తున్నాను. లిక్విడ్ పోసినాక ఇదిగో పెయింట్ కలుపుకోవాలి. వాళ్ళు ఇచ్చింది సిల్వర్ కలర్ ఇచ్చారు, విడిగా తీసుకొని కలుపుకున్నాను. కలుపుకొని చాలా ఉంది లిక్విడ్. కొంచెం ఎంత కావాలితే అంత పోసుకోవాలి మనం. నేను ఎక్కువ పోసేసాను. 4 డిస్కులకి వేసేద్దాం, స్టెఫిన్ కాడ వేసేద్దామని ఎక్కువ పోసేసాను. అలా కలుపుకోవాలి ముందర చిక్కపడేదాకా. ఇది కర్రతో చిక్కపట్టలేదని ఇంకా చేయి పెట్టేసి కలిపేసాను శుభ్రంగా నీట్గా. ఇక తీసేసిన కప్పు ఇట్లా ఉంటుంది. ఇక చేతితో కలిపేసేస్తున్నా కలవట్లేదని. ఇది ఫ్రెండ్స్, చేతితో కలుపుకోవాలి. ఇలా చేతితో కలుపుకున్నాక చిక్కపడిందో లేదో చూసుకొని టెన్నర్ కలుపుకోవాలి. ఇంకా బాగా చిక్కపడ్డానికని టెన్నర్ పోసి క్లీన్ చేసుకుంటున్నా. చేతులు క్లీన్ చేసేసుకొని శుభ్రం కడుక్కోవాలి. ఏది వదలట్లేదు, ఇంకా మామూలు కడుక్కున్నాయి. వెళ్తాను ఇప్పుడు, వెహికల్ దగ్గరికి వెళ్ళాలి. బాగా ఇక్కడ కింద బాగా అది పెరిగిపోయింది. ఇది వేస్తాను, డిస్క్ వేస్తున్నాను చూడండి. బ్రష్తో వేస్తున్నాను. ఇది చిక్కగా ఉందో పలసగా ఉందో అర్థం కాలేదు. ఇంక ఇదే ఫస్ట్ టైం కదా, నాకు తెలియదు దీని గురించి. ఇంకా వేసేస్తున్నాను. అలాగే 2 కోటింగ్లు వేస్తే బాగుంటుంది. ఫస్ట్ ఒక కోటింగ్ వేసి నేను ఆపేసాను. ఇంకా పొద్దున్నే లోన బయట వేసేసాను. 2 వైపులు, వెనక వైపు లోన వైపు మొత్తం వేసేసాను. వేసి ఇటువైపు తిప్పాను చూడండి. డిస్కులు అయితే బాగానే ఉన్నాయి. సెకండ్స్లో ఒకటి 600 చెప్పారు. రెండిట్ల మీద నేను 1000 రూపాయలు ఇచ్చాను. 200 తగ్గిస్తామని చెప్పారు. ఇదిగోండి, వ్యాన్ దగ్గరికి వచ్చి వ్యాన్ కాడ వేసేసాను. వాటికి వేసేసాను, కొనుక్కున్న వాటికి. ఈ వ్యాన్ టైర్లు వ్యాన్ వాటికి వేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ వేయించాను. ఇది పెయింటింగ్ వ్యాన్కి వేయించేటప్పుడు వేయించాను, అయినా ఊడిపోయింది. ఇంకా అయినా సరే ఎలాగో ఉంది కదా మన దగ్గర పెయింట్ అని వీటికి వేసేసాను. 4 డిస్కులకి వేసేసాను. 4 ప్లస్ అది స్టెఫిన్ ఇక్కడ వేయించేసాను. దీని అయిపోయినాక పొద్దున్నే షెడ్ దగ్గరికి వెళ్ళాలి. ఈ పని అంతా ఇదే నైట్ టైం చేశాను. ఇదంతా పొద్దున్నే షెడ్ దగ్గరికి వెళ్దాంలే అని నైట్ టైం చేసేసాను. వ్యాన్ గురించి నేను విజిటింగ్ కార్డు యూట్యూబ్లో పెట్టాను, కానీ వెహికల్ ఉన్నాయని అందరూ చేస్తున్నారు. ఏమన్నా వ్యాన్ విషయాలు ఏమన్నా ఉంటే, ఏమన్నా సెకండ్స్లో ఏమన్నా ఉంటే అప్డేట్ ఇస్తాను నేను. అందరూ ఫోన్ చేస్తున్నారు, ఏమనుకోమాకండి. ఏమన్నా ప్రజెంట్ అయితే ఏం లేవు. ఏమన్నా ఉంటే నేనే అప్డేట్ ఇస్తాను మీకు, ఏమనుకోమాకండి. అంటే నేను ఏదో ఒక పనిలో ఉంటున్నాను. వీళ్ళు ఏంటి కంప్లీట్ అయిపోయింది. ఇది ఇప్పుడు షెడ్ దగ్గరికి వచ్చాను. ఇది వెనకాల ఈ ఓడ తీపిచ్చాను. డ్రమ్స్ ఇది అయిపోయిందంట. ఇక బ్రేక్ ప్యాడ్లు తీసుకున్నాను, కొత్తవి తీసుకున్నాను, ఎక్సెల్ కంపెనీ.
ఇది పంపు కిక్కర్ వదిలేసింది. ఇంజిన్ ఆయిల్ మార్చాను. ఇంజిన్ ఆయిల్ మార్చినాక చూసాము. ఇదిగో మెకానిక్ గారు బిగిస్తున్నారు. ఇదిగో వీల్ అలైజ్మెంట్ దగ్గర 600 అయింది. ఇదిగో మన విజిటింగ్ కార్డు ఎవరన్నా ఉంటే కాల్ చేయండి. మ్యాజిక్ల గురించి అయితే చేయమాకండి, కిరాయిల గురించి అయితే చేయండి. ఏమన్నా మ్యాజిక్లు ఉంటే నేనే అప్డేట్ ఇస్తాను మీకు, ఏమనుకోమాకండి. ఇప్పుడు మన గుడివాడ మాది. గుడివాడలో మస్తాన్ అన్న షెడ్ ఇది. అక్కడే చేపిస్తాం ఏ రిపేర్లు అయినా సరే. అక్కడే మొత్తం పని మొత్తం వర్క్ మొత్తం బాగానే చేస్తారు మన మస్తాన్ అన్న. గుడివాడలో ఆయనే మెయిన్ మాకు. ఇక ఏ పని అయినా అక్కడే చేస్తాం. ఇక్కడ ఆగిపోయిన ఆ వెహికల్ మనకి మస్తాన్ అన్న ఎక్కడ రిపేర్ అయినా సరే వస్తాడు. ఏదే పని అయినా చేస్తారు మనకి. ఏమన్నా వ్యాన్లు ఏమన్నా సేల్కి పెట్టాలనుకుంటే నా పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి నాకు పెట్టండి. మనది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఏమన్నా వెహికల్ కావాల్స్తే నాకు ఫోన్ చేయండి. ఇదే నా నెంబరు.